నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు అడ్వకేట్ మాలతి గారు. మరి ఈ మధ్యకాలంలో మీరు చాలా కేసెస్ చూస్తూనే ఉంటారు. నిజమున్నా లేకున్నా మెయిన్గా భార్యాభర్తల మధ్య చాలా మటుకు గొడవలు ఉంటాయి. అవి కూడా అసలు వాళ్ళకి ఎలాంటి అక్రమ సంబంధం లేకున్నా కూడా చాలా మటుకు అలాంటి కేసెస్ చూస్తూనే ఉంటారు. మరి దానికి సంబంధించి ఇవాళ మరి అడ్వకేట్ మాలతి గారు వచ్చారు కాబట్టి తను అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం, మరి ఈ మధ్యకాలంలో ఒక సైడ్ ఆఫ్ యాంగిల్ మాత్రమే చూసుకుంటే కనుక చాలామంది భార్యాభర్తలకి అఫేర్ లేకపోయినా చనువుగా ఎవరితోనైనా మాట్లాడినా కాస్త సరదాగా మాట్లాడినా కూడా ఆ భర్త ఎవరైతే ఉంటారో అక్రమ సంబంధం అంటగట్టేసి టార్చర్ చేయడం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి అసలు అలాంటిది ఉద్దేశం లేకపోయినా వాళ్ళ తప్పు కాకపోయినా కూడా చేస్తూ ఉంటారు. మరి అలాంటి పర్సన్ ఏమనుకోవచ్చు అంటే ఆయన మైండ్ సెట్ అలాంటిది అంటారా, ఆయన పెరిగిన వాతావరణం అలాంటిది అంటారా, ఎలా చూడొచ్చు ఈ కేసుని? మీరు హస్బెండ్ అని ఒక స్పెసిఫిక్గా ఒక జెండర్ని మెన్షన్ చేసి అడుగుతున్నారు. బట్ ఐ విల్ సే నాట్ జస్ట్ హస్బెండ్ అండి, ఈవెన్ వైఫ్స్ కూడా అదే చేస్తారు. హస్బెండ్స్కి అఫైర్స్ లేకపోయినా నీకు వీళ్ళతో ఉంది వాళ్ళతో ఉంది, ఒక కాల్ వచ్చినా కూడా ఎవరు ఏ అమ్మాయి ఆఫీస్ నుంచి కాల్ వచ్చినా కూడా ఒక బై ఛాన్స్ ఒక ఫీమేల్ వాయిస్ వినిపించినా కూడా ఎవరితో అఫైర్ ఉంది అని చెప్పి స్టార్ట్ చేయడము. ఆఫీస్ వాళ్ళు ఎవరైనా కలీగ్స్ కొంచెం క్లోజ్గా ఉన్నా ఆర్ ఫీమేల్స్లో ఫ్రెండ్స్ ఉన్నా కూడా అఫైర్స్ ఉన్నాయని అమ్మాయిలు అంటగట్టడం. నాట్ జస్ట్ ఓన్లీ హస్బెండ్స్, వైఫ్స్ అలానే ఉన్నారు, తక్కువ తినలేదు. ఈ రోజు ఈ జెన్జీ జనరేషన్ 2025 లో బోత్ ద వేస్ ఉన్నాయి. సో జెండర్ న్యూట్రల్గా మాట్లాడతాం. నాట్ జస్ట్ ఒక్క ఫీమేల్సే కాదు, మేల్స్ కూడా అట్లనే ఉన్నారు. మేల్స్ ఒక్కరే కాదు, ఫీమేల్స్ అట్లా ఉన్నారు. హస్బెండ్ వైఫ్ని హస్బెండ్స్ని ఇద్దరు గురించి మాట్లాడదాం, ఓకేనా? సో రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక వర్డిక్ట్ ఇచ్చింది. ఏంటంటే వైఫ్ కనుక ఒకవేళ అంటే ఈ పర్టికులర్ కేసులో వైఫ్ హస్బెండ్ టార్చర్ పెట్టింది, నీకు వీళ్ళతో అఫైర్ ఉంది వాళ్ళతో అఫైర్ ఉంది అని చెప్పేసి డైలీ బేసిస్లో ప్రతి విషయం టార్చర్ పెట్టడము, కాల్ వెయిటింగ్ వచ్చిన నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనడము. ఒకవేళ ఆఫీస్ నుంచి ఎవరైనా ఒక అమ్మాయి కాల్ చేసినా కూడా ఆ అమ్మాయి నీకు సంబంధం ఉందని చెప్పడము. మళ్ళీ ఒకవేళ బయటికి కొంచెం వెళ్ళి వచ్చేసరికి కూడా లేట్ అయింది అని చెప్పడము. ఇప్పుడు బై ఛాన్స్ ఈవెన్ అంటే ఏమంటారు, కొంచెం చుట్టాల్లో అమ్మాయి కాల్ చేసినా కూడా నీకు ఆమెకి ఉందని చెప్పడము. అట్లా టార్చర్ పెట్టింది. అంటే బేసికల్ ఆమె సస్పిషియస్ నేచర్ బై డిఫాల్ట్. అంటే ఆమెకి ఆ నేచర్ అట్లుంది, ఆమె అనుమానం ఇంకా అంతే పెద్దాక అన్నిటికీ. సో అక్కడ ఏమైందంటే అతనికి విపరీతమైన టార్చర్ అయిపోయింది. ఇంకోటి ఇక్కడ ఒకటి మనం స్పష్టంగా చూడాలి, దీట్ ఈస్ అ స్లైట్ హెయిర్ లైన్ యూనో ఏమంటారు ఒక మీనింగ్ తీయచ్చు. ఏంటంటే ఈ పర్టికులర్ కేసెస్లో నిజంగా హస్బెండ్కి అఫైర్ ఉంటే ఓకే, హస్బెండ్కి అఫైర్ ఉందంటే ఓకేనండి, ఆ విషయంలో క్రుయాలిటీ కాదనుకుందాం. కానీ అఫైర్ లేకపోయినా ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వితౌట్ ఎనీథింగ్ అసలు బేస్లెస్గా ఉట్టుటిగా అలిగేషన్స్ పెట్టడం, అంటే ఏం లేదు అక్కడ, కానీ లేకుండా కూడా నువ్వు ఇది చేసినావు అని చెప్పి టార్చర్ పెట్టడం క్రుయాలిటీ. సో ఢిల్లీ హైకోర్టు ఏం డిసైడ్ చేసింది, దిస్ ఇస్ నథింగ్ బట్ క్రుయాలిటీ అని చెప్పేసి హస్బెండ్కి వైఫ్ నుండి విడాకులు ఇప్పించింది. జడ్జిమెంట్ ఇచ్చేసింది సరాసరి ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ క్రుయాలిటీ. ఎన్ని డేస్ పట్టింది ఆ జడ్జిమెంట్కి? క్విక్గా ఇచ్చారు? క్విక్గా అంటే ఒకటి డోంట్ ఎవర్ ఎక్స్పెక్ట్ ఒక కేస్ ఫైల్ అయిందంటే ఇట్ విల్ హ్యాపెన్ ఓవర్ నైట్ అని చెప్పి నెవర్ ఎక్స్పెక్ట్ దాట్. ఇట్ విల్ టేక్ టైం, చాలా టైం పట్టిద్ది, మంత్స్ పట్టొచ్చు, ఇయర్స్ పట్టొచ్చు. సో ఈ కేసులో టైం గురించి ఆలోచించకుండా ఏం జరిగిందని ఆలోచించడం బెటర్ కదా. అంటే ఎలా ఉంటుందంటే చాలా మంది వేస్తే సరే మీరు అన్నట్టుగా భర్త అయినా భార్య అయినా కానీ కోర్టులో కేసు వేస్తే అది ఖచ్చితంగా కొన్నేళ్ళు అట్లాగే. అది మెంటల్లీ ప్రిపేర్గా అండి. ప్లీజ్ క్లయింట్స్ నా దగ్గరకు వచ్చిన ఇదే చెప్తా, మేడం అయిపోతుందా రాగానే, అయిపోతుందా మేడం నెలలు అయిపోతుందా, నో 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 ఇది ఏమన్నా దోశనా ఆర్డర్ ఇక నన్ను ఎందుకు చెప్పాలా, అందులో తప్పుడు కాదు, టైం తీసుకొని తప్పులేదు. ఎందుకంటే లేట్ అయినా పర్లేదు, న్యాయం జరగాలి, సింపుల్ న్యాయం జరగాలి, ఎవరు నష్టపోకూడదు. ఎస్పెషల్ డివోర్స్ కేసెస్లో ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి కేసెస్లో చూడండి, ఒకవేళ హడావిడిగా ఇచ్చేస్తే ఏం జరుగుతుంది, మొత్తం ఉన్న ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు, ఏం జరిగింది ఏం జరగలేదు, ఎవిడెన్స్లు ఏమున్నాయి, ఎవడేం చెప్పాడు, ఇవన్నీ నిజమా, వాడు చెప్పేది నిజమా, అదంతా వెరిఫికేషన్ అయ్యి మొత్తం క్రాస్ ఎగ్జామినేషన్లు, చీఫ్ ఎగ్జామినేషన్లు, ఎవిడెన్స్ వెరిఫికేషన్, ఏ డాక్యుమెంట్స్ ఇస్తే ఏ డాక్యుమెంట్స్, విట్నెస్లు, ఇవన్నీ చూసుకున్నాక ఇచ్చే జడ్జిమెంట్స్. సో దానికి పక్క టైం పట్టిద్ది. ఇంకోటి మీరు అన్నట్టుగానే చాలామంది ఏం చేస్తారంటే కోర్టులో కేసు వేస్తే ఖచ్చితంగా కొన్నేళ్ళు పడతారు కాబట్టి అక్కడ మనకు న్యాయం జరగడానికి స్కోప్ 50-50 ఉంటుంది. ఎన్నేళ్ళు పడతారో మనకు గ్యారంటీగా చెప్పలేం కాబట్టి కొంతమంది అసలు కోర్టు దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడతారు. వన్ థింగ్, డివోర్స్ ఎట్లా అవుతుంది, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ పెళ్లి చేసుకొని విడాకులు కావాలనుకున్నారు, బయట పంచాయతీలో కూర్చుంటే డివోర్స్ అవుతుందా?
లీగల్గా దేర్ ఈజ్ అ ప్రొసీజర్. ఓకే, కంపల్సరీ కోర్టుకి వెళ్ళాల్సిందే, విడాకులు తీసుకోవాల్సిందే. ఒకవేళ కనుక కోర్టు విడాకులు తీసుకోకపోతే ఆ విడాకులు రికగ్నైజే కాదు కదా లీగల్గా. మళ్ళీ లేటర్ ఆన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కోర్టు తప్పదు, ఎక్కాల్సిందే. అయితే నో చాయిస్. నేనేమంటున్నా అంటే కొంతమంది ఫేస్ చేస్తున్నా కూడా అది అన్ఫేర్ అయినప్పటికీ ఇలా అవుతారని చెప్పి ఆ టార్చర్ని భరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎలా మనం న్యాయం ఒకటి చెప్పాలా, దాన్ని టార్చర్ అని అంటే కలిసి ఉండే టార్చర్ కంటే మేబీ ఈ టార్చర్ తక్కువేమో నా అభిప్రాయం. అంతే కదా, కలిసి ఉండి రోజుకు జుట్లు పట్టుకొని పీక్కొని లాక్కొని కొట్లాడుకునే కంటే ఆ పీస్ ఆ టార్చర్ కింద ఈ టార్చర్ కొంచెం తక్కువ. బట్ అల్టిమేట్లీ ఫైనల్లీ దే విల్ బి ఇంటూ పీస్. అంటే ఏదో ఒక రోజు వాళ్ళకి అల్టిమేట్ పీస్ అయితే వస్తుంది విడిపోయినప్పుడు. మరి అలా భయపడుతున్న వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు? ఒక్కటి చెప్తున్నాను మీకు, ఇది మాత్రం నేను ప్రతి ఒక్క క్లయింట్ చెప్తా వచ్చే వాళ్ళకి, బట్ ఇప్పుడు ఆడియన్స్ కూడా చెప్తున్నాను ఏంటంటే, ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం కోర్టు ఇబ్బంది అనిపిస్తుంది. అన్డౌటెడ్లీ దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఫస్ట్ టైం అబ్బాయి ఏంది కోర్టు, ఈ వాతావరణం ఏంటి ఇది అని అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. మనం మనుషులము, యాజ్ ఎ హ్యూమన్ వీఆర్ నాట్ యూస్డ్ ఇట్. అది చాలా కొత్త, కోర్టు అనేది అందరికీ యూస్డ్ ప్లేస్ కాదు. సో డెఫినెట్గా అనిపిస్తుంది. బట్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఒక ఫోర్త్, ఫిఫ్త్ టైంకి యుల్ గెట్ యూస్డ్ ఇట్, అలవాటు అయిపోతుంది. మీ ఇలాంటి వాళ్ళు చాలామంది, వందల మంది వచ్చి పక్క బెంచ్లలో కూర్చుని ఉంటారు. అండ్ ఇట్ విల్ బి వెరీ క్యాజువల్ థింగ్. క్యాజువల్ అని అనను, సారీ, క్యాజువల్ అంటే తప్పు పట్టద్దు, అంటే ఒక రొటీన్ అయిపోతుంది. ఇంకా ఒక్కసారి కోర్టుకి స్టార్ట్ చేశారు అంటే ఇట్ విల్ బికమ్ ఏ రొటీన్. తర్వాత అంత ఎంబరాస్మెంట్, తర్వాత అంత ఎమోషన్స్ అవన్నీ కొంచెం ఉండకపోయినా తగ్గుతూ వస్తాయి. ఓకే, దట్ విల్ నాట్ బి దట్ ముందులా ఉన్నట్టు ఉండదు. ఓకే, మరి హస్బెండ్ ఎగ్జాంపుల్ చెప్పారు, వైఫ్ ఎగ్జాంపుల్తో పాటు ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ కైండ్ ఆఫ్ వేస్తున్నప్పుడు ఆల్రెడీ కనుక వాళ్ళకు పిల్లలు ఉంటే అలాంటి కేసెస్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? పిల్లలు ఉంటే మాత్రం చాలా సెన్సిటివ్గా నేను ఎప్పుడూ చెప్తుంటా, వైఫ్ అండ్ హస్బెండ్ మీరు కొట్టుకోండి, చావండి రా బాబు, ఏమైనా చేసుకోండి, ప్రాబ్లం కాదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే యువర్ అడల్ట్స్. ఆ ఎమోషన్ కానీ, డిప్రెషన్ కానీ, ఏడుపులు, తుడుచుకున్నాడు, అవన్నీ కూడా యూ కెన్ బేర్ ఇట్. ఎందుకంటే యాజ్ అడల్ట్ ఎవరైనా బేర్ చేయగలుగుతారు, కానీ పిల్లలు తీసుకోలేరు. చాలా సెన్సిటివ్గా ట్రీట్ చేయాలి. ఈ పిల్లల విషయంకి వచ్చారు ఒకళ్ళు కస్టడీ మ్యాటర్స్ అలాంటివి ఉంటే మాత్రం ఒక అడల్ట్తో డీల్ చేసినా పిల్లలతో డీల్ చేయొద్దు. మ్యాక్సిమం పిల్లల్ని ఇందులోకి ఇన్వాల్వ్ కాకుండా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, వాళ్ళకి అసలు ఏ విధమైన ఏమంటారు ఇందులో ఇంటెలిజెన్స్ లేకుండా దూరం పెట్టి కోర్టు పేచీలను తేల్చుకొని బయట నుంచి బయట చేసుకోండి. అని వాళ్ళ వరకు పోనివ్వద్దు. ఓకే, మ్యాక్సిమం అయినంత వరకు బయట పెట్టండి, ఆ కోర్టు బయటనే ఉంచండి పిల్లల్ని అంటాను నేను అప్పుడు. ఎందుకంటే వాళ్ళు తీసుకోలేరు, మనం పిల్లలకు తీసుకోలేరు. అండ్ వాళ్ళకి చాలా ఇంపాక్ట్ పడుతుంది, బ్రెయిన్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఫ్యూచర్ అంతా దిల్ క్యారీ ఫార్వర్డ్ దట్ పెయిన్ అలాంగ్ విత్ దెమ్. అండ్ ఇట్ మైట్ ఇంపాక్ట్ సమ్వేర్ సమ్ టైమ్. ఇప్పుడు వాళ్ళు అడల్ట్ అయినప్పుడు ఈ ఇంపాక్ట్ ఎంతో 100% కాకపోయినా 20-30%, నేను చెప్తా 50% పైన ఇంపాక్ట్ అవుతుంది. నేను చూసినా కాబట్టి చెప్తున్నాను కేసెస్ త్రూ. ఓకే, అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఇందులోనే, మనకి ఇప్పటిదాకా భార్య బాధితుడు భర్త ఎవరైతే ఉన్నారో అతను ఇలా ఫస్ట్ సపోజ్ ఇలా అయిపోయింది, తీసుకున్నాడు, ఓకే. ఇప్పుడు ఎవరైతే భర్త అలా చేస్తున్నాడో, భార్య కోర్టుకు వెళ్ళింది, వాళ్ళకి మీరు అన్నట్టుగానే ప్రాసెస్ ఎన్ని ఇయర్స్ పట్టింది, డివోర్స్ వచ్చింది. ఆ డివోర్స్ టైంలో మరి తన తప్పు లేకుండా తనకి డివోర్స్ కూడా వస్తుంది, అఫ్కోర్స్ తను ఫ్రీగా అవుతుంది. అండ్ మామూలుగా జనరల్గా భర్త నుంచి యాలిమోనీ అలా వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో కూడా అలాంటి కేసెస్ వేసినప్పుడు కూడా తనకు యాలిమోనీ వస్తుందా? యాలిమోనీ అనేది కంప్లీట్గా ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సెకండ్, ఆ అమ్మాయి ఇప్పుడు దానికి ఫ్యాక్ట్స్కి, మెయింటెనెన్స్కి, యాలిమోనీకి సంబంధం లేదు. ఓకే, ఆ అమ్మాయి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈ హస్బెండ్తో ఉన్నప్పుడు ఆమె స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉండింది, ఓకే. అండ్ ఈ రోజు ఆమె కెపాసిటీ ఉందా లేదా, సంపాదించుకోగలుగుతుందా లేదా, కనీసం తనని తాను మెయింటైన్ చేసుకునే సిచ్యువేషన్ ఉందా లేదా, దాని పరంగా మెయింటెనెన్స్ కానీ యాలిమనీ కానీ డిసైడ్ ఉంటుంది. అని ఈమె పెళ్ళప్పుడు ఆమె ఇచ్చిన గిఫ్ట్స్ ఆర్ యూ కాల్ whatever it is called, గిఫ్ట్స్ కట్నాల రూపంలో అట్లా ఇచ్చే వాటి విషయం అన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఒక కేస్ టు కేస్ అనేది డిఫర్ అవుతుంది. సో యూజువల్గా ఒకటి అడల్టరీ ఉంది, బైగేమి అలాంటివి ఉంటే మాత్రం మెయింటెనెన్స్లు ఇవ్వద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఈ పర్టికులర్ కేసులో క్రియాలిటీ ఉంది కాబట్టి అది క్రియాలిటీలో కూడా ఏ ఇంటెన్సిటీ ఎంత ఉంది దాన్ని బట్టి కేసు చూసి యాలిమనీ డిసైడ్ చేస్తారు. ఓకే, మరి ఓవరాల్గా ఈ అన్ఫేర్ రిలేషన్షిప్స్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్స్కి సంబంధించి క్లియర్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.